వినయం, విధేయత కలిగిన విద్యార్థులు జీవితంలో మంచి విజయాలు సాధిస్తారని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సి. సతీష్ అన్నారు. చెన్నై జార్జ్ టౌన్లోని ఎస్కేపీడీ చారిటీస్ నిర్వహిస్తున్న బాలుర ప్రాథమిక మహోన్నత పాఠశాల 107వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కోలాహలంగా జరిగాయి. ఎస్కేపీ కళాశాల ఇండోర్ ఆడిటోరియం వేదికగా ఏర్పాటు అయిన ఈ వేడుకలకు ఎస్కేపీడీ పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సి. సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, చిన్నారుల ప్రార్థనా గీతంతో వేడుకలు ఆరంభమయ్యాయి. స్వాగతోపన్యాసంను ఎస్ఎల్ సుదర్శనం చేయగా, వార్షిక నివేదికలను ఎస్కేపీడీ బాలుర ప్రాథమిక మహోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఓ లీలారాణి, ఈ రమేష్లు వార్షిక నివేదికలను సమర్పించారు. తమ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2023-24 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రోలింగ్ ట్రోఫీలతో పాటు వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. ముఖ్య అతిథిని బాలకుమారస్వామి సభకు పరిచయం చేశారు. ముఖ్య అతిథి డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, వినయం, విధేయత కలిగిన విద్యార్థులు జీవితంలో విజయం సాధిస్తారని అన్నారు. విద్యార్థులు తమ బాధ్యతను మర్చిపోవద్దని హితవు పలికారు. పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధికి 25,000 రూపాయలు విరాళంతో పాటు ప్రతి ఏడాది విద్యార్థులకు ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ వేడుకల్లో ఎస్కేపీడీ ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్, ట్రస్టీలు ఊటుకూరు శరత్ కుమార్, దేశు లక్ష్మీనారాయణ, బద్రీనాథ్, సిఆర్ కిషోర్ బాబు, ఎస్కేపీసీ ప్రిన్సిపల్ డాక్టర్ టి. మోహనశ్రీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, మాజీ కరస్పాండెంట్లు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. My own behalf, all the parents and my dear students, I'm glad to have been present here. I have some recollections of the past. నేను ఇట్లాంటి ప్రోగ్రాంలో అక్కడ కూర్చున్న రోజులని జ్ఞాపకం వస్తాను. దాంట్లో అప్పుడు ఒక విషయం వచ్చి రీకలెక్షన్స్లో ఏముంటుందంటే, మేము ఎస్కేపీడీ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత ఒక ఇప్పుడంటే టోపోగ్రఫీ వేరేలాగా ఉంది. పాతప్పుడు
ఎంటర్ అయిన తర్వాత ఒక ఓటీఎస్ ఏరియా ఉంటుంది. అక్కడ బెల్ ఉంటుంది, వాళ్ళు బెల్ కొడతారు. అప్పుడు అక్కడ చుట్టూ దేర్ యూస్ టు బి సమ్ సేయింగ్స్, గ్రేట్ సేయింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు మానవ సేవ మానవ సేవతో సమానం అని కొన్ని మారల్ సైన్స్లో ఉంటుంది కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని, అట్లాంటిది. దాంట్లో బాగా ఇంపాక్ట్ అయింది నాకు ఒక పర్టికులర్ సేయింగ్. అది వచ్చి, ఇట్ ఈస్ నైస్ టు బి ఇంపార్టెంట్ అండ్ బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి నైస్. అది అప్పుడు దాని వాళ్ళు అప్పుడు అనుకునేది ఏదో ఇది అర్థం కాలేదు, ఏదో మాకు ఇద్దరు వేసినట్టుంది, 2 అక్షరాలు నైస్ అని ఇంపార్టెంట్ ముందే వెనక వేసినట్టుగా చెప్పినట్టు అనిపించింది. కానీ లైఫ్లో పోని తెలుస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ఒక రైల్వే స్టేషన్లో పోతారు, అక్కడ టికెట్ కౌంటర్ పోతాం, అక్కడ పెద్ద క్యూ ఉంది, మనం పోతాం. పోయినప్పుడు ఎవరో గుర్తించి తీసుకుని కూర్చోపెట్టి ముందు నిలబెట్టాలనుకోండి. బట్ దాంట్లో ఇట్ ఈస్ నైస్ టు బి ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్లో మనకు బాగుంటుంది, మనల్ని అందరూ మనల్ని చూస్తున్నారు. బట్ అక్కడ మన ముందు వెనక ఇంతమందిని మనం డిసప్పాయింట్ చేసాం కదా, వాళ్ళ ముందు మనం పోయాం కదా అని ఫీలింగ్ ఉంటుంది కదా, అది రావాలి. అది వేరే వేరే నాకు అర్థమైంది. ఇప్పుడు అన్ని దాంట్లోనే ఒక విధేయత అనేది ఒక చదువుతో కూడా కలిసి రావాలని కొంచెం పోను నేను నేర్చుకున్నాను. మీరు ఇప్పుడే మీరు నేర్చుకుంటా ఉన్నారు. మేడం చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని చూసి, స్పిరిచువాలిటీ చూసి, లీడర్షిప్ ప్రోగ్రామ్ చూసి, దానిలో ఆ మిక్స్ అమాల్గమేషన్ ఆఫ్ అకాడమిక్స్, లీడర్షిప్, సొసైటల్ రెస్పాన్సిబిలిటీ, కల్చరల్స్ అన్ని కలిసినట్టు మీకు చెప్పించింది చాలా గొప్ప. ఆ కాలంలో మాకు కూడా ఇట్లే జరిపిస్తారు. ఇప్పుడు ఇంకొక స్టెప్ బాగా అడ్వాన్స్గా మీకు మోడర్న్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జస్ట్ చాలాసేపు మాట్లాడి మీకు బోధపరచను. నేను ఒకటి మీకు ఏదైనా తెలుసు, ఒక ట్రయాంగిల్ ఎట్లా 3 సైడ్స్ ఉంటుందో, నేను 3 మోడల్స్ ఇన్ లైఫ్. ఒకటి రోల్స్ అండ్ గోల్స్. సో మన ఇప్పుడు మీరు తెలుసుకునేది ఏమంటే మీ రోల్స్ మీరు తెలుసుకోవాలి. నవ్వు మీకు ఇక్కడ వచ్చినప్పుడు మీరు క్లాస్లో స్టూడెంట్, ఇంట్లో మీరు మీ అమ్మానానికి ఒక బిడ్డ కాబట్టి అక్కడ మీ రోల్ ఎక్కడుందో మీరు చూస్తూ ఉంటారు. మీకు మరి ఇప్పుడు మీకు జ్వరం వచ్చిన బిడ్డలకి ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది మీ అమ్మానానికి. మీకు దెబ్బ తగిలితే నొప్పి వాళ్ళకి తగ్గుతుంది. మీ కంట్లో నీళ్ళు వస్తుంది కానీ మీ అమ్మానానికి కంట్లో నీళ్ళు వస్తుంది దెబ్బ తగిలితే. ఇంజక్షన్ వేస్తాను రా నేను పిలిస్తే డాక్టర్గా వాళ్ళ అమ్మ నొప్పి లేకుండా ఏమంటే ఈ నువ్వు గమనే ఉంటావు, అయితే మీ అమ్మ చెప్తే నొప్పి లేకుండా. సో దానికి కృతజ్ఞత తెలుసుకోండి. రేపు నువ్వు వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత వచ్చినప్పుడు ఆ థీమ్ జ్ఞాపకం పెట్టుకోవడం. ఆ టైంలో దీన్ని ఇప్పుడు వాళ్ళ పేరెంటింగ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, నువ్వు రివర్స్ పేరెంటింగ్ చేయాలి. అంటే వాళ్ళు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత నువ్వు ఒక ఎర్నింగ్ మెంబర్గా ఉండి వాళ్ళని గమనించుకునే డ్యూటీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఆ రోల్ యూ హ్యావ్ టు ప్లే. కాబట్టి మనకి నేర్పించిన ఉపాధ్యాయుల మీద ఎప్పుడు లైఫ్ లాంగ్ గౌరవం ఉండాలి. అది అప్పుడే మన విద్య బాగా నడుస్తుంది, అప్పుడే యు ఆర్ ఎడ్యుకేటెడ్. సో అదర్వైజ్ యువర్ బెస్ట్ టాలెంట్ ఇన్ సైన్స్ 25,000. ఆయన చెప్పేటప్పుడు అంత కాన్సెప్ట్ చెప్పించేవాడు. ఇప్పుడు నేను 25,000 రూపీస్ నేను ఎండోమెంట్గా మేనేజ్మెంట్ మాట్లాడి ఇంకా లెట్టేయాలో ప్రొసీజర్ ప్రకారం అందిస్తాను. దాన్ని టాలెంటెడ్ స్టూడెంట్స్కి అందించేలాగా ప్రొసీజర్ మేము తర్వాత మాట్లాడుకుంటామండి. ఒకటి ఇంకో అనౌన్స్మెంట్, ఐ వాంట్ టు డూ, నేను ఎన్నిసార్లు అనుకునేది మన 73లో పాస్ అయిపోయినా బయట వచ్చేసాను. ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అందరూ మారిపోయినారు, నాకు మళ్ళీ కనెక్టెడ్నెస్ ఎట్టొస్తుంది అనుకుంటున్నప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఐ వాంట్ టు ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ ఫర్ ఆల్